హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అంక ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మూఢనమ్మకాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు మూఢనమ్మకాలు ఏంటి, మూఢనమ్మకాల వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పర్టికులర్గా రిలేషన్షిప్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో మనం కొన్ని చేస్తూ ఉంటాం, ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు మన అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు, అది చేయకూడదు అంటుంటారు. ఎందుకమ్మా అంటే అదంతే, నీకు తెలియదులే అని చెప్తూ ఉంటారు. సో దీన్ని మూఢనమ్మకాలని కూడా అనుకోవచ్చు. సో మూఢనమ్మకాల వెనుక కొంతమంది సైన్స్ ఉంది అని చెప్తూ ఉంటారు, కొంతమంది మన మూర్ఖత్వం వల్లే మనం ఇలా అనుకుంటున్నాం అని చెప్తూ ఉంటారు. సో మన పెద్దవాళ్ళు చెప్పిన ఏంటి సరే, వేటిని నమ్మాలి, వేటిని నమ్మకూడదు, ఇవన్నీ ఎలా మనం గమనించాలి? అసలు మూఢనమ్మకాలు అంటూ లేవండి అవి. నేను అదే చెప్తున్నాను, ఈ మూఢనమ్మకాలు అనేటివి మనకు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తా మేనిఫెస్టేషన్ జరుగుతాయి అనమాట. కొంతమంది చూడండి, ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు పల్లెటూరులో వెళ్తే ఉప్పు తీసేస్తారు. అవును, ఉప్పు తీసిన 5 నిమిషాలకి పిల్లలు ఏడుపాపుతారు. అవును, బాగా అబ్జర్వ్ చేస్తే ఉప్పులో నెగిటివ్ తీసేసే గుణం ఉంటుందండి. మీరు ఎక్కడైనా ఇప్పుడు అంతా ఎలాగుంటుందంటే, మీరు కేరళ అటు సైడ్ వెళ్తే మనకి బాడీ మసాజెస్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ బాడీలో ఉన్న నెగిటివ్ తీసేస్తారు. సాల్ట్ వాటర్ ఒక టబ్లో వేసేసి ఒక 5 నిమిషాలు దాంట్లో అలా ఉండమంటారు. ఇప్పుడు చూడండి, సముద్రంలో మనం ఎప్పుడైనా సముద్రంకి వెళ్తే చూడండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట దాంట్లో మనం ఉండి వచ్చిన తర్వాత చూడండి, మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. అలా వెళ్ళి రెస్ట్ తీసుకున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే సాల్ట్ వాటర్ మన బాడీలోకి వెళ్తుందో మన బాడీలో ఉండే నెగిటివ్ తీసేస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్లో అంటే కలుషితం లేకుండా అంటే సముద్రం నుంచి వచ్చేది సాల్ట్ ఒకటేనండి. దానికి ఉప్పు తీసేస్తే పిల్లలు ఎందుకు ఏడుపాపుతారంటే ఆ ఉప్పులో నెగిటివ్ తీసేసే గుణాలు ఉంటాయండి. కొన్నిసార్లు మిరపకాయలు కూడా తీస్తూ ఉంటారు కదా. అవునండి, అంటే సేమ్ మిరపకాయలు కూడా మిరపకాయలు అది ఎప్పుడైతే మిరపకాయలు చెప్తున్నా దానికి ఒక ఆర క్రియేట్ అవుతుందండి. మనం ఎప్పుడైతే ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తే చూడండి, అక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి. మీరు అంటే కొత్తగా టెంపుల్స్ పురాతన టెంపుల్కి వెళ్తే చాలా మంది అది మూఢనమ్మకాన్ని కొట్టేస్తారు. అది మూఢనమ్మకం కాదండి. అక్కడ రావి చెట్టు అనేది చల్లదనం ఉంటుంది, వేప చెట్టు అనేది వేడి ఉంటుంది. ఈ 2 చెట్లు ఎప్పుడైతే కలుస్తాయో అక్కడ మనకు తెలియకుండానే ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఫామ్ అయినప్పుడు మనం పెద్దలు అంటుంటారు, అక్కడికి వెళ్ళి ఒక 5 రౌండ్లు తిరుగురండి అని, 5 ప్రదక్షిణలు చేయండి, 9 చేయండి, 11 చేయండి అని. ఎందుకంటారంటే అప్పుడు ఎక్కడైతే అది ఎనర్జీ అనేది ఉంటుందో మనం దాని చుట్టూ తిరిగేటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క నెగిటివ్ ఆరని తీసేసి దాని యొక్క పాజిటివ్ ఆరని మనం పొందడం జరుగుతుంది. ఓకే, కానీ దాని అర్థం ఇది అని ఎవరికి తెలియదు. రావి చెట్టు వేప చెట్టు కలిసి పుడితే అది దేవుడు చెట్టు అంటారు. సో అందుకే దేవుడు అక్కడ ఉంటాడు అని చెప్తూ ఉంటారు, అందుకే తిరుగుతారు, అందుకే పూజ చేస్తూ ఉంటారు. మన పెద్దలు ఏది చెప్పినా దానికి ఒక అర్థం పరమార్థం ఉందండి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే మూఢనమ్మకాలను కొట్టేస్తారండి. టెంపుల్ ఏదైతే ఉంటుందో అదంతా మూఢనమ్మకాలు కాదండి, సైన్స్ అది. ఇప్పుడు చూడండి, మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ గంట ఉంటుంది. గంట ఎప్పుడైతే అక్కడ గంట కొడతాం చూడండి, గంట కొట్టేటప్పుడు మనం ఏదైతే ఆలోచనలో ఉంటాం, ఎప్పుడైతే ఆ సౌండ్ వినిపిస్తుందో మనం విత్ ఇన్ సెకండ్ కూడా గ్యాప్ లేకుండా మన దృష్టి మొత్తం అక్కడ ఉన్న విగ్రహం వైపు వెళ్తుంది. అంటే అక్కడ అది ఉంటుందన్నమాట. దానికి ప్రతి చోట టెంపుల్లో గంట ఒకటి, తర్వాత ధ్వజస్తంభం ఒకటి, ఈ చెట్లు ఒకటి, ఇవన్నీ ఎందుకు పెట్టారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకురావడం జరుగుతుంది. మీరు ఏ టెంపుల్ కన్నా వెళ్ళండి, అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది, దానిపైన పంచలోహాలు ఒకటి ఉంటాయండి. ఆ పంచలోహాలు ఎలాగుంటాయంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గర్భగుడిలోకి ఆపోజిట్గా ఉంటుంది ధ్వజస్తంభం. ఎప్పుడైతే యూనివర్స్లో ఉండే కాస్మిక్ ఎనర్జీ ఆ పంచలోహాల పైన పడితే దాని యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది గర్భగుడిలోకి పడుతుందండి. అంటే ఇక్కడ మనం ఇవన్నీ ఎప్పట్లో మనకి చెప్తుండే ప్రతిసారి లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ అనేది ఇదేదో ట్రెండింగ్ కాదు, మనకు త్రేతాయుగం ద్వాపర యుగంలోనే ఇవన్నీ ఉన్నాయి, ఒకసారి ఫాలో అవ్వండి. అంటే అంటే మనం ఇప్పుడు ఏవైతే మూఢనమ్మకాలు అనుకుంటున్నామో ఇవన్నీ మనకు త్రేతాయుగం ద్వాపర యుగంలోనే వాళ్ళు పెట్టారు, సైన్స్కి అనుకూలంగా పెట్టారు. వాళ్ళు చూడండి, మనం బయట ఇంత అంటే మనలో మనం కంట్రోల్ లేకుండా బాధతో అంటే బాధపడుకుంటున్నాం అనుకోండి, టెంపుల్లోకి వెళ్ళే లోపల మనశ్శాంతి ఎందుకు వస్తుంది, మళ్ళీ పీస్ ఆఫ్ మైండ్ ఎందుకు ఉంటామంటే ఎప్పుడైతే అక్కడ ప్రతి ద్వీపం ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది.
ధూపం వేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఆరా వెళ్ళిపోతుంది. అవన్నీ వెళ్ళిపోయినప్పుడు ఏముంటుందంటే అక్కడ ఓన్లీ పాజిటివ్ ఆరా ఉంటుంది. అక్కడ కూర్చోవడం వల్ల మనకి ఎందుకు పీస్ ఆఫ్ మైండ్తో ఉంటామంటే ఆ పాజిటివ్ ఆరాలోకి మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి, అది మన చుట్టూ ఉంటుంది కాబట్టి, దాంట్లోకి వెళ్ళినప్పుడు మనకి పాజిటివ్గా ఉంటుంది కాబట్టి మన యొక్క ఆలోచనలు అనేవి రావు. ఎప్పుడైతే గర్భగుడి ధ్వజస్తంభము ఆ ద్వారం దాటి బయటకు వస్తాం మరి ఆ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే పాజిటివ్ ఆరా నుంచి బయటకు వచ్చాం కాబట్టి మళ్ళీ మనకి ఇవే గుర్తు వస్తాయి అన్నమాట. ఓకే. కాబట్టి మూఢనమ్మకాలను అసలు కాదండి. అంటే మన పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే ఇది మూఢ నమ్మకంలోనే కొట్టి పడేయద్దు అంటారు. కొట్టుపడేవి. సో ఇది సేమ్ సిచ్యువేషన్ సార్. కొంతమంది దేవుడు పట్టారు అని చెప్తూ ఉంటారు. దేవుడు వచ్చారు ఒంట్లోకి, దేవుడు వచ్చి తన ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి, ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏంటి అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఇంకొంతమందికి దయ్యం వచ్చింది, ఆత్మ వేరే వాళ్ళ ఆత్మ మనలోకి వచ్చింది అంటారు. సో ఇది నిజమేనా సార్? అంటే ఆత్మలు దేవుడులు మనిషిలోకి వచ్చే అవకాశం ఉంటుందా అసలు? రావండి. అంత ఫేక్ ఫేక్ అండి. ఇప్పుడు చాలా మంది దయ్యం పట్టారు అంటారు కదా, మీరు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు మెంటల్గా ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యి ఉంటారో అలాంటి వాళ్ళకి దయ్యం పట్టింది అంటారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా వీక్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళు దాని గురించి ఆలోచన చేసి అంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళ ఆధీనంలో లేదు. అంటే వాళ్ళు అక్కడ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఎవరో భయపెడుతున్నారు. వాళ్ళు నైట్ అవే కళలు పడుతుంటాయి కాబట్టి చెప్తున్నాను కదా, యద్భవం తద్భవతి. నువ్వు దాని గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి వాళ్ళు మెంటల్గా అది అయిపోతారు. మరి బిహేవియర్ సార్ అంతా అదే చెప్తున్నాను కదా, మీరు చంద్రముఖి మూవీ ఉంది, ఆ మూవీ చూడండి. అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటుంది జ్యోతిక గారిది. మరి ఆమె ఆ ఫోటో చూసి ఆమెలాగా ఊహించుకోవడం అవన్నీ జరుగుతుంటాయి. బట్ ఆమె ఈమెలాగా వచ్చిందంటే లేదు. అంటే నిజంగా ఈమె ఆమెలాగా మారిపోయింది. ఆ మూవీలో ఉంటుంది చంద్రముఖి లాగా మారిపోయిందని. అంటే మనం ప్రతిరోజు ఏదైతే చూస్తూ చేస్తూ ఉంటామో అది దాని యొక్క ఇంపాక్ట్ మన పైన ఉంటుందండి. ఓకే. అంటే వాళ్ళ ఆత్మ మనలోకి రాదు, మనం అనుకోవడం వల్ల వాళ్ళలాగా బిహేవ్ చేస్తామండి. అంతేనండి. కాబట్టి ఈ ఆత్మలు అనేవి ఎలాగుంటాయంటే మనిషి ఎప్పుడైతే అర్ధాంతరంగా చనిపోతాడో ఆత్మలు ఉంటాయి, వాటి యొక్క ఎఫెక్ట్ మనపైన అసలు ఉండదండి. అవి ఎప్పుడు మనపై అటాక్ చేస్తాయంటే మన యొక్క పాజిటివ్ ఆరా ఎప్పుడైతే తగ్గిపోతుందో నెగిటివ్ ఆరా ప్రభావం మనపైన ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. అప్పట్లో మరి దేవాలయాలు అవన్నీ ఎందుకు పెట్టారంటే పూజ చేయడం వల్ల, ఇంట్లో ధూపం వేయడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు మీరు పల్లెటూరులోకి వెళ్తే ఉదయం సాయంత్రం ధూపం వేస్తుంటారు. ఎప్పుడైతే ధూపం వేస్తారో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మరి దేవుడి విషయం సార్, కొంతమంది ఒంట్లోకి దేవుడు వచ్చారు వాళ్ళ ఫ్యూచర్ కూడా చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది హ్యాండ్ చూసో వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ చూసో చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎలా కరెక్ట్ గా గెస్ చేస్తారు? కొన్ని విషయాలు నిజంగానే కరెక్ట్ గా గెస్ చేశారు అనిపిస్తూ ఉంటుంది. ఏదో 100లో ఒక 20-30 సక్సెస్ అవుతాయి. ఇప్పుడు మీరు కూడా చెప్తుంటారు, పోతే నీకు ఇలా అరుచుంది అనుకోండి 100 రాళ్ళు ఏదో ఒక రాయి తగులుతుంది కదా. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం చెప్పేది అది మూఢనమ్మకాలు. ఇవన్నీ ఖగోళ శాస్త్రం సంబంధించిన జాతకం అనేది మనుషులపైన ప్రభావం ఉండదు, ఖగోళ శాస్త్రం పైన ఉంటుంది దాని ప్రభావం. ఇప్పుడు చూడండి, ఇది ఎండాకాలం, తర్వాత వర్షాకాలం వస్తుందా లేదా అంటే జాతకం కూడా దీనికి సంబంధించింది, మనిషికి సంబంధించింది కాదండి. ఈ ఎప్పుడైతే జాతకాలు ఇవన్నీ ఖగోళ శాస్త్రం నడుపుతుంటుంది అనమాట. మనం ఏం చేస్తుంటే వాటి ప్రభావం మన పైన ఉంటుంది అనుకుంటాం, అసలు ఉండదండి. ఉండేది ఒకటేనండి, పంచభూతాలు తప్ప ఏవి లేవు. ఇప్పుడు మనము శ్రీరాముని శ్రీకృష్ణుని దేవుళ్ళుగా పూజిస్తున్నాము, వాళ్ళు కూడా అప్పుడు పంచభూతాలకు అసెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళు అన్ని సాధించగలిగారు. పంచభూతాలు కూడా మనిషి లేడండి, వీటిని నమ్మండి అని చెప్తున్నాను నేను. వీటిని నమ్మడం అనుకోండి మనలో అసలైన దైవత్వం చూడగలుగుతాము. ఎప్పుడైతే వీటి గురించి తెలుసుకుంటామో ప్రేమతత్వం, కృతజ్ఞతాభావం తప్ప వేరేది ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు భగవంతుని సూత్రం కూడా అదే కదండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకరి పట్ల ప్రేమగా ఉండండి, మీరు ఏదైనా పొందితే కృతజ్ఞతాభావంతో ఉండండి అని. ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా సాక్షిభూతంగా ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళని కోరుకోవాల్సిన అవసరం ఉండదండి. కరెక్ట్ సార్. సో ఇంత డెప్త్ ఉంది, తెలుసుకోవాలి, ఏదో వాళ్ళు చెప్పారు కదా అని మన పిల్లలు చెప్పేస్తూ ఉంటారు. అంటే మా అమ్మ చెప్పింది నాకు ఇదే తెలుసు. మన పెద్దలు చేసే తప్పు ఏంటంటే దాన్ని వివరించి చెప్పడం తెలియదండి. నీకు తెలియదు ఊరుకు అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి నిజంగా తెలియదని ఊరుకుంటాము. ఆ పెద్దలు వాళ్ళ పెద్దలు వాళ్ళకి అదే చెప్తూ వచ్చారు కానీ వాళ్ళు మనకి అదే చెప్తున్నారు. నిజంగా దాని గురించి వాళ్ళకి కూడా అంత ఐడియా లేదండి. కాబట్టి ఇప్పుడు మనం ఏవైతే మూఢనమ్మకాలు అనుకుంటే మూఢనమ్మకాలు కాదండి, అది సైన్స్. అది ఆ సైన్స్ మనం ఎప్పుడైతే ఈ మూఢనమ్మకాలతో కొట్టేస్తామో దాని యొక్క వాల్యూ మనకు తెలుస్తుంది. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనకి తెలియని చాలా విషయాల గురించి సార్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ని రోజులు మనం ఇది కరెక్ట్ అనుకున్నది సో ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. సో ఏంటి, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మూఢనమ్మకాలు ఏంటి, సైన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన లైఫ్ హెల్దీగా, హ్యాపీగా, స్మూత్గా సాగాలి అంటే మనం పంచభూతాలకి అసెండ్ అవ్వాలి, పంచభూతాలని నమ్మాలి, అలాగే ఆరాధించాలి. సో ఎలా
ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. బట్ ఆఫ్లైన్లో ఇంకా క్లియర్గా సార్ డైరెక్ట్గా మీతో కూర్చొని మీ డౌట్స్ని అడుగుతూ డే మొత్తం కూడా సెషన్ ఉంటుంది. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మనకి మేలో కండక్ట్ చేయబడుతున్నాయి, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో మీరు ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి కూడా ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.